సీనియర్ పాత్రికేయులు మరి ఒంగోలు నగర అభివృద్ధి కమ్యూనిటీ మెంబర్ అయినటువంటి కావూరి సుబ్బారావు గారు ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం మనందరి మధ్యన శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే కావూరి సుబ్బారావు గారు అంటే మనందరం కూడా చూసాం, చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. జర్నలిజంలో ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన మహోన్నత వ్యక్తిని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మనమందరం కలిసి గత 4 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు సుబ్బారావు గారి వర్ధంతి వస్తుందన్నా కూడా అందరం వచ్చి ఇక్కడ పాల్పంచుకొని మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం తరపున సుబ్బారావు అన్న, మధు వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయం. ఎప్పుడు కూడా కావూరి సుబ్బారావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు అన్నకి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సీనియర్ జర్నలిస్టు కమ్రేడ్ కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జర్నలిస్టులుగా మేము కూడా సంఘీభావం తెలుపుతూ వచ్చాము. ఆయన ఒక మంచి నిబద్ధత గల, నిజాయితీ, దమ్ము ధైర్యం గల జర్నలిస్టు. ఆయన మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్నాడు. ఆయన పలు దినపత్రికల్లో పనిచేస్తూ కరోనా దానికి ఆయన బలి కావడం అందరినీ బాధించే విషయం. నేటి జర్నలిస్టులు కూడా ఆయన ఆదర్శాలను ఒకప్పుడు మున్సిపాలిటీలో కానీ మొత్తం పాలక వర్గాలు చేసే తప్పిదాలను ఎత్తి చూపడం వల్ల ఆయన తన కళానికి తనదైన శైలిలో ప్రజా సమస్యల మీద గళ్ళం విప్పే జర్నలిస్ట్. ఆయన లేకపోవటం జర్నలిస్టులకి తీవ్రని నష్టం. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళటమే ఆయనకి ఘనమైన నివాళిగా తెలియజేస్తూ ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ నాయకులు, మాతో పాటు 40 ఏళ్ళు ప్రజా ఉద్యమంలో ఒంగోలులో పనిచేసి మాకు నిర్దేశించిన మా మిత్రుడు, ఆప్తుడు కావూరి సుబ్బారావు గారు కరోనా టైంలో అనారోగ్యం పాలయ్యి మరణించాడు. ఆ మిత్రుడు మరణించి 3 సంవత్సరాలు నిండి ఇవాళ 4వ వర్ధంతి సందర్భంగా శివం శరణాలయంలో పేదలందరికీ అన్న సంతరణతో పాటు ఒంగోలు నగరంలో తిరిగి 300 మంది పేదలకు, అనాథలకు అన్నం పెట్టి ఆయన పేరు మీద ఈ కార్యక్రమం అభివృద్ధి కమిటీ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ మిత్రుడు మా అందరి హృదయాల్లో జీవించే ఉన్నాడు. అటువంటి మంచి మిత్రుడు కోల్పోవడం అనేది మా అందరికీ తీరని లోటు. జర్నలిస్టుగా ఉండి కూడా ఎన్నో వార్తలు నీతి నిజాయితీగా రాసి ఆయన మంచి గుర్తింపు పొందిన మంచి వ్యక్తి కావూరి సుబ్బారావు గారికి మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున నివాళులు అర్పిస్తా ఉన్నాం. మిత్రుడు కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్లో ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కావూరి సుబ్బారావు మొదటి నుంచి వామపక్ష భావాలు గల ఇది. చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా డివైఎఫ్ఐ, అదే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, అదేవిధంగా పార్టీలో సభ్యుడిగా ఉండి అదేవిధంగా తర్వాత పాత్రికేయుడిగా ఈనాడులో మంచి జర్నలిస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు నగరంలో పేర్ల మాండ్యం అనేది నిలబడగలిగిందంటే ఆ టైంలో అతను ఈనాడు విలేకరుగా ఉన్న సందర్భంలో ఒక స్టేట్ వైడ్గా వార్త వచ్చే విధంగా ఒక ఐటెం వేయడం, అది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఉద్దేశంతో రాయడంతో హెడ్లైన్స్ అప్పట్లో ఎస్పీగా లడ్డా గారు ఉండేవాళ్ళు, ఈదర హరిబాబు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆ వార్త చూసిన తర్వాత సీఎం గారికి చెప్పి అది ఆపిచ్చేసి తర్వాత వాళ్ళకి కాలనీ ఏర్పడడానికి ప్రధాన కారణమయ్యాడు. అదేవిధంగా టౌన్లో ఉన్న సమస్యలు చాలా వరకు ఆయన ఈనాడు తన కలం ద్వారా వ్యక్తపరిచేవాడు. సడన్గా కోవిడ్ టైంలో అతను అందరికీ సలహాలు ఇచ్చి అందరినీ వైద్యానికి పంపించేవాడు. కానీ తీరా అతనికి వచ్చిన తర్వాత అతనే చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో అది పూర్తి స్థాయిలో లంగ్స్కి రావడం, చనిపోవడం చాలా బాధాకరం. మా టీంలో కావూరి సుబ్బారావు అంటే లేకపోయినా మేము ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంటాం. మా యువజన సంఘంలో 9 మంది టీము భలే గట్టిగా పనిచేసేవాళ్ళం యువజన సంఘం డివైఎఫ్ఐగా. ఆ లోటు ఇప్పటికీ బాగా కనిపిస్తూ ఉంది.